Hello friends, welcome to Sainika Sanjay Reddy retired first. SSC, MTS and Havaldar notification already వచ్చింది 20 days అయింది. చాలా మంది అప్లికేషన్స్ అయితే వేసుకుంటూ ఉన్నారు. మనకు హవల్దార్ కు సంబంధించి ఒక 1075 వేకెన్సీస్ ఇచ్చి MTS కు సంబంధించి వేకెన్సీస్ ఇక డిపార్ట్మెంట్ నుంచి ఇంకా రాలేదు. డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన తర్వాత మీకు రివీల్ చేస్తామని చెప్పడం జరిగింది అనమాట. రైట్, సో ఈ తరుణంలో మనకు ఓన్లీ ఒక 7 days మాత్రమే మిగిలింది. ఈ విషయం కూడా గమనించాలా. ఎవరైతే ఈ యొక్క వేకెన్సీస్ వచ్చిన తర్వాత అప్లై చేసుకుంటాము అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, దయచేసి ఇక వేకెన్సీస్ ఇప్పుడు వస్తాయి అనేది కాస్త పక్కన పెట్టేసి మీరు అప్లికేషన్ అయితే వేసుకోండి. ఎస్, ఎగ్జాక్ట్లీ మీకు ఒక చాలా బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అయితే ఉంటుంది. ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలి, వేకెన్సీస్ తెలియకుండా ఎలా, ఏ జోన్ లో ఏ ఏరియాకు మేము ప్రిఫరెన్స్ ఇవ్వాలనే క్వశ్చన్ మార్క్ అయితే చాలా ఉంటుంది. బట్ అది మేబీ అది SSC వాళ్ళు థింక్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఈ యొక్క అప్లికేషన్ అనేది ఫిల్అప్ చేయండి. లేదు అంటే సర్వర్ బిజీ అవుతుందండి. సర్వర్ బిజీ అయిందంటే మీరు అప్లికేషన్ వేసుకునే దానికే ఉండదు. ఈ వీడియోలో మనము హవల్దార్ కు సంబంధించిన వేకెన్సీస్ ఎలాగో రివీల్ చేస్తారు, MTS కు సంబంధించిన వేకెన్సీస్ మేబీ ఎప్పుడు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఒక్క 60 రోజుల్లోనే మనకు ఎగ్జామ్స్ ఉన్నాయి. 60 రోజుల్లో ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతాయి అన్నమాట ఇవి. రైట్, సో దార్ ఆఫ్టర్ మనకు టోటల్ అప్లికేషన్స్ ఎక్స్పెక్టెడ్ గా ఈసారి మనం ఎన్ని అప్లికేషన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు టెంటేటివ్ గా. రైట్, లాస్ట్ ఇయర్ ఎన్ని వచ్చాయి అండ్ అబోవ్ ఆల్ మీకు అన్ని ప్రీవియస్ పేపర్స్ మన ఏవైతే 2024 ఎగ్జామినేషన్ లో జరిగే MTS కు సంబంధించి 65 షిఫ్ట్లు ఇంగ్లీషు మరియు తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మీకు టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. దయచేసి డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, మళ్ళీ చెప్తున్నా డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యి ఈ యొక్క 65 సెట్స్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ ఇంగ్లీషు మరియు తెలుగు విత్ ఆన్సర్స్ మీరు PDF లో డౌన్లోడ్ చేసుకోండి. ఇది మొట్టమొదటి విషయం మీకు చెప్పాల్సిందండి. ఎందుకంటే చాలా చాలా ఎక్కడ వెతికినా కూడా తెలుగులో యొక్క క్వశ్చన్ పేపర్స్ దొరకడం చాలా చాలా కష్టం అన్నమాట. ఇదంతా మేము చాలా హార్డ్ వర్క్ చేసి మీకు ఈ యొక్క తెలుగులో క్వశ్చన్ పేపర్స్ PDF రూపంలో విత్ ఆన్సర్స్ మోస్ట్లీ వీలైనంత యాక్యురసీతో నేను మీకు అందజేయడం జరుగుతుంది టెలిగ్రామ్ ఛానల్లో. రైట్, అది యాప్ లో డౌన్లోడ్ చేసుకోవడం కూడా చెప్పట్లేదు. రైట్, ఇంకో విషయం ఏంటంటే మనకు ఆల్రెడీ తెలుసు హవల్దార్ కు సంబంధించి కట్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ గా హవల్దార్ అండ్ MTS కు సంబంధించి 130, 120 నుంచి 130 వరకు వెళ్తుంది అనేసి. రైట్, ప్రాపర్ గా ఇప్పటి నుంచి ఆల్రెడీ ఎవరైతే కోర్స్ తీసుకున్నారో, ఎవరైతే ఇంకా చూడాలి, ఇంకా చదవాలి, ఇంకా తీసుకోవాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దయచేసి సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇమ్మీడియట్ గా ఈ కోర్సు పర్చేజ్ చేయండి. రైట్, ఇక్కడ మీకు దాదాపుగా 800 అబోవ్ వీడియోస్, ప్రీ రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. రైట్, విచ్ కవర్స్ ఆల్ అరౌండ్ ఒక 600 hours క్లాసెస్ అన్నమాట. రైట్, సో చాలా చాలా చక్కగా PDF డౌన్లోడ్ చేసి PDF ప్రిపేర్ చేసి మీకు అక్కడ అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ కొత్త కొత్త టెస్ట్ సిరీస్ కూడా మీకు అక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ స్టాటిక్ జీకే అండ్ ఇంగ్లీష్ కు సంబంధించి రెండింటికి సంబంధించి కొత్త క్లాసెస్, స్టాటిక్ జీకేకి సంబంధించి నేను క్లాసెస్ చేస్తున్నాను, అది అప్లోడ్ అవుతాయి ఇంకా. రైట్, జీకే యొక్క ఇంగ్లీష్ కు సంబంధించి బ్లాక్ బుక్ బేస్ చేసుకొని వొకాబులరీ కాన్సెప్ట్ తో క్లాసెస్ మీకు అందజేయబోతున్నాము ఇదే కోర్సులో. ఈ విషయాన్ని మీరు అందరూ గమనించాలండి. ఈ కోర్సు జస్ట్ ఒక్క 2 days వ్యాలిడిటీతో 699 మీకు అందిస్తున్నాను. ఈ విషయాన్ని గమనించాలా. ఈ రోజు రేపు ఈ కోర్సు జస్ట్ 2 days వ్యాలిడిటీకి 699 రూపీస్ కి కోర్సు అందజేస్తున్నాను. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, దయచేసి గమనించండి. ఓకేనా? రైట్, సో లేట్ చేయకండి. డెమోస్ చూసిన తర్వాత క్లారిటీగా మీరు కోర్సు తీసుకోవచ్చు అండి. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం బైలింగల్ లో ఉంది. మోస్ట్ ప్రిఫరబుల్ గా తెలుగు మీడియం లో ఎక్కువగా మీకు కంటెంట్ ఇవ్వడం జరిగింది. ఓకే, రైట్, సో ఆల్రెడీ చెప్పడం జరిగింది ఈ యొక్క 65 పేపర్లు ఇంగ్లీష్ అండ్ తెలుగులో టెలిగ్రామ్ ఛానల్లోనే మీకు అందజేస్తున్నాను. రైట్, సో ఈ విషయం గురించి మీకు తెలుసు. అప్లికేషన్ డేట్స్ ఆల్రెడీ మనకు స్టార్ట్ అయ్యాయి. 10th క్లాస్ క్వాలిఫికేషన్ మనందరికీ తెలిసిందే. 24th of జూలైకి మీకు అప్లికేషన్స్ కంప్లీట్ అయిపోతాయండి. 24th of జూలైకి అప్లికేషన్స్ కంప్లీట్ అయిపోతాయి. ఎక్కువ టైం అయితే లేదు. రైట్, సో ఇప్పుడు ఈ నెక్స్ట్ మనము డిస్కస్ చేసుకోబోయే విషయం ఏంటంటే వేకెన్సీస్ ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉంది, అసలు వేకెన్సీస్ వస్తాయా రావా అనేది మనం ఒకసారి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. రైట్, మనకు ఒక 2023లో అరౌండ్ జస్ట్ ఒక 1500 వేకెన్సీస్ ఇచ్చాడు. దానికంటే ముందు కూడా అబౌవ్ 10,000 వేకెన్సీస్ ఇచ్చారు. ఆల్ అరౌండ్ 12,000 వేకెన్సీస్ అట్లా ఇచ్చారు. దాని తర్వాత 2024 లో కూడా మనకు 9,800 వేకెన్సీస్ అనేది మనకు అప్రాక్సిమేట్ గా రావడం జరిగింది. ఒక 2023లో మాత్రమే
కొద్దిగా వేకెన్సీస్ చాలా తగ్గించారంట. బట్ దానికంటే ముందు తర్వాత కూడా వేకెన్సీస్ గ్రాడ్యువల్ గా మనకు 10,000 అప్రాక్సిమేట్ గా మనకు రావడం జరుగుతుంది. మోస్ట్లీ ఈసారి కూడా మనకు ఎంటీఎస్ హవల్దార్ కు సంబంధించి మాత్రమే వేకెన్సీస్ ఇచ్చి 1075 అన్నాడు. బట్ ఇక్కడ 1075 కాదండి, ఈవెన్ హవల్దార్ వేకెన్సీస్ ఇవన్నమాట. ఇవి హవల్దార్ వేకెన్సీస్ కూడా పెరుగుతాయి, పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి వీటికి కూడా ఇంకా వేకెన్సీస్ అందిండవు, రైట్? మాక్సిమం డిపార్ట్మెంట్స్ నుంచి వేకెన్సీస్ అందుంటాయి కాబట్టి ఇక్కడ వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. లైక్ ఎంటీఎస్ లో మాక్సిమం డిపార్ట్మెంట్స్ నుంచి వేకెన్సీస్ అందలేదు కాబట్టి జస్ట్ మీకు తర్వాత రివీల్ చేస్తాము ఈ యొక్క వేకెన్సీస్ అని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ యొక్క పోస్టులు కూడా ఇంక్రిమెంట్ అవుతాయండి, ఇంక్రీజ్ అవుతాయి. అండ్ ఎంటీఎస్ కు సంబంధించిన పోస్టులు కూడా అబ్వియస్లీ మినిమం అంటే ఓకే 10,000 12,000 అట్లా మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. కానీ మినిమం 4,000 to 6,000 వరకు మన ఈ యొక్క వేకెన్సీస్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈసారి 4,000 నుంచి 6,000 వరకు వేకెన్సీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం అనుకున్నాం ఆల్రెడీ 8,000 నుంచి 10,000 వరకు ఎక్స్పెక్ట్ రావచ్చు అనేసి బేస్డ్ ఆన్ ది ప్రీవియస్ ప్యాటర్న్స్. బట్ ఇప్పుడు అట్ ద వర్స్ట్ కండిషన్ లో మనం వేసుకున్నా కూడా ఇంత వేకెన్సీస్ అయితే మనకు మినిమం అయితే రావడం జరుగుతుందండి. ఈ విషయాన్ని గమనించాలి, రైట్? సో ఎప్పుడు వస్తాయి ఈ వేకెన్సీస్ వచ్చే ఛాన్స్ ఇప్పుడు ఉందా అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయకండి దయచేసి. వస్తే 2-3 రోజుల్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ వస్తే ఈ వేకెన్సీస్ 2 లేదా 3 రోజుల్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. లేదు అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. ఆ తర్వాత మీ యొక్క అప్లికేషన్ అయిన తర్వాత వేకెన్సీస్ మళ్ళీ మనం రివీల్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అన్నమాట, రైట్? సో ఓవరాల్ ఇండియాలో డిపార్ట్మెంట్ వైడ్ వేకెన్సీస్ కలెక్ట్ చేయడం అనేది కూడా నాట్ ఏ స్మాల్ టాస్క్, రైట్? ఒకసారి వేకెన్సీస్ అన్ని కలెక్ట్ అయిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ రెండోసారి కూడా వాటిని వేకెన్సీస్ ఇంక్రీజ్ చేయడం కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే ఇక్కడ నెగటివ్ గా తీసుకోకుండా పాజిటివ్ గా తీసుకొని ఇప్పటికిప్పుడు మీరు ఎవరెవరైతే డైలమాలో ఉన్నారో అప్లికేషన్స్ అయితే వేసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకే, టోటల్ అప్లికేషన్స్ ఎక్స్పెక్టెడ్ అంటే అప్రాక్సిమేట్ గా ఎవ్రీ ఇయర్ మనకు 55 lakh వరకు మనకు అప్లికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ కూడా 55 lakhs వరకు అప్లికేషన్స్ అప్రాక్సిమేట్ గా వచ్చాయి. అంటే ఈసారి వేకెన్సీస్ డైలమాలు కావచ్చు, తక్కువ వేకెన్సీస్ ఉన్నాయని కావచ్చు, కొంతమంది జస్ట్ 1075 వేకెన్సీస్ ఉన్నాయని ఒక అపోహలో ఉండడం కావచ్చు, అప్లికేషన్స్ కొన్ని తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఇంకా వేకెన్సీస్ రాలేదన్నమాట. అది ఒక వేకెన్సీస్ ముందే రివీల్ చేస్తే ఒక పాజిటివ్ ప్రభావం పడుతుంది అనమాట. ఎక్కువ వేకెన్సీస్ ఉంటే ఎక్కువ అప్లికేషన్స్ వేసుకునే దానికి ఉంటుంది, తక్కువ వేకెన్సీస్ ఉంటే తక్కువ అప్లికేషన్స్ వేసుకునే దానికి ఉంటుంది. బట్ ఇక్కడ ఉన్న కన్ఫ్యూజన్ ఏంటంటే అసలు వేకెన్సీస్ ఎక్కువ పెరుగుతాయా పెరగవా అనేది ఒక బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ ఉంది అనమాట పిల్లలకి. సో కొంచెం వేకెన్సీస్ అప్లికేషన్స్ ఈసారి తగ్గే అవకాశం ఉంది. అప్లికేషన్స్ తగ్గే అవకాశం ఉంది. ఎన్ని తగ్గే అవకాశం ఉండొచ్చు సార్? అప్రాక్సిమేట్ గా ఒక 40 lakhs వరకు మనకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అప్లికేషన్స్. అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేదానికైతే కష్టమే, రైట్? సో రైట్, ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ నేను చెప్పేది అంటే సార్ ఇప్పటికిప్పుడు ఇమ్మీడియట్ గా అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎక్కువ ఆలోచించకుండా అప్లై చేసుకోండి. 1 లేదా 2 రోజులకు మాత్రమే మీ అప్లికేషన్స్ వర్క్ అవుతాయి, అప్లికేషన్స్ వేసుకోగలుగుతారు. దేర్ ఆఫ్టర్ మీరు సర్వర్ బిజీ అని వస్తుంది, దయచేసి గమనించాలి. సర్వర్ బిజీ అని వస్తుంది. ఈ యొక్క సర్వర్ బిజీ అని ఒకసారి వచ్చిందా ఆ తర్వాత తలకిందులు పట్టుకున్నా కూడా మీ అప్లికేషన్స్ అయితే కావండి. ఈ విషయాన్ని గమనించండి, ఓకేనా? రైట్. సో అండ్ ఇంకా కొన్ని ముఖ్య విషయాలు మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మనకు 60 days మాత్రమే టైం ఉంది అనమాట, రైట్? ఓన్లీ 60 days మాత్రమే టైం ఉంది. ఈ 60 days లో ఒక ప్రాపర్ ప్లానింగ్ తో ఆల్రెడీ నేను స్ట్రాటజీస్ అన్ని ఆల్రెడీ చెప్పాను. 60 days స్ట్రాటజీ కూడా మళ్ళీ నేను చెప్తాను, రైట్? ఒక మంచి ప్లాన్ తో మీరు ప్రిపేర్ అయ్యారంటే ఖచ్చితంగా మీకు మంచి స్కోర్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట, రైట్? సో మీకు కావాల్సింది అతి ముఖ్యంగా ఏమండి? సబ్జెక్టులు, ఒక ఇంగ్లీష్ సబ్జెక్టు, దానికి సంబంధించిన ప్రాపర్ వెయిటేజ్ ఇచ్చాను, ఏమేమి టాపిక్ లో ఎక్కడ క్వశ్చన్స్ ఎక్కువగా ఇస్తారని ఇచ్చాను. అండ్ మన కోర్సులో మనం కంప్లీట్ ఏదైతే కోర్స్ ఉందో ఈ కోర్సు వీటికి సంబంధించి ఎక్సలెంట్ పీడిఎఫ్లు ఇచ్చాము. పీడిఎఫ్లు అయితే వేరే లెవెల్లో ఇచ్చాము. ఇంకా బ్లాక్ బుక్ ద్వారా కొన్ని ఎక్స్ట్రా పీడిఎఫ్లు మేము అప్లోడ్ చేసేదానికి ఆల్రెడీ టీమ్ వర్క్ చేస్తుంది అనమాట. బ్లాక్ బుక్ అంటే ఒక ఎస్ఎస్సి ఎగ్జామ్స్ లో ఆల్ కైండ్ ఆఫ్ ఎగ్జామ్స్ లో వస్తున్న వొకాబులరీ పార్ట్ చేసుకొని తయారు చేసిన బుక్ అని, ఆ బుక్ లో నుంచి కంటెంట్ తీసుకొని మేము మీకు పీడిఎఫ్లు ఇవ్వడం జరుగుతుంది. అండ్ పాసిబుల్ అయితే క్లాసెస్ కూడా చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ ఎక్కించడం జరుగుతుంది అనమాట, రైట్? సో ఇది మీరు ఒకసారి స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు అండి, రైట్? లైక్ వైజ్
మనకు జీకే కూడా సేమ్ వెయిటేజ్ ప్రకారంగా మేము అన్ని కంప్లీట్ గా ప్రిపేర్ చేసి ఇచ్చాము. లైక్ వైజ్ ఇలాగనే మీకు టెస్ట్ సిరీస్లు కూడా ఇవ్వడం జరుగుతుంది అండ్ పీడిఎఫ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. స్టాటిక్ జీకేకి సంబంధించి కొత్త క్లాసెస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నాము. అందుకే దయచేసి ఎవరైతే ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో, సీరియస్ గా ఒక మంచి కంటెంట్ కోసం వెతుకుతున్నారో, సైనిక యాప్ లో ఒకసారి డౌన్లోడ్ చేసుకొని డెమోస్ చూసిన తర్వాత మీరు క్లాసెస్ అనేది లాగిన్ అవ్వచ్చు అండి. ఓకే, మీకు అర్థమవుతున్నాయి, కంటెంట్ బాగుంది, పీడిఎఫ్లు బాగున్నాయి అన్న తర్వాత మీరు కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోండి. బట్ ఎక్కువ టైం తీసుకోవడం అస్సలు నేరమే అని చెప్తాను అనమాట. ఎందుకంటే ఎక్కువ టైం తీసుకొని డిలే చేసుకుంటూ పోతే మాత్రం జాబులు రావడం చాలా చాలా కష్టం అయితే. అండ్ ఫైనల్ గా చెప్పేది ఏంటంటే టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. మీకు 65 క్వశ్చన్ పేపర్స్ ప్రీవియస్ గా 2024లో జరిగిన పేపర్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మీకు టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరిగింది. చాలా చక్కగా, చాలా చాలా ఇంపార్టెంట్, చాలా యూజ్ అవుతుందండి ఆ కంటెంట్ మాత్రం. రైట్, సో విష్ యూ ఆల్ ది బెస్ట్. ఐ హోప్ మీరు డైలీ ఒక 10 గంటలు ప్రిపరేషన్ ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అవుతున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆ టైం వేస్ట్ చేసుకున్నారంటే మళ్ళీ తిరిగి వచ్చేదైతే కాదు. అవునా కాదా చెప్పండి. మీలో ఎంతో మంది టైం వేస్ట్ చేసుకొని ఇప్పుడు అంటే లైక్ ఎలా ఉంటుందంటే చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకునే రకం ఉంటది అనమాట. అలాంటి తప్పులు చేయకండి. అలాంటి లెవెల్ కు తీసుకొని రానియొద్దు అనమాట. ప్రిపరేషన్ చేయాలి అంటే గట్టిగా ప్రిపేర్ అవ్వండి, లేదంటే వదిలిపెట్టండి. ఏదో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ దానికి వెనక్కి పోకూడదు. 100% దాన్ని సాధించే తీరడం అనేది మన యొక్క ధర్మం కావాలి. రైట్, సో విష్ యూ ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరికి ఎంటీఎస్ ఎగ్జామ్ రాస్తున్న ప్రతి ఒక్కరికి ఫర్దర్ 60 days ప్రిపరేషన్ స్ట్రాటజీతో మళ్ళీ నెక్స్ట్ వీడియో మీకు ముందుకు రావడం జరుగుతుంది. అండ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్ క్లాసెస్ కూడా మీకు కంటెంట్ తో పాటు అందివ్వడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.